ఏంటి? తేలనున్న రాయల తెలంగాణ అంశం. ఢిల్లీలో కొనసాగుతున్న పోలింగ్. ఓటు వేసిన సోనియా, రాహుల్, షీలా దీక్షిత్. బెంగళూరు ఏటీఎం దాడి కేసులో పురోగతి. నల్ల చెరువు వాసిపై అనుమానం. ప్రకాశం జిల్లాలో కిడ్నాప్ కలకలం. సింగరాయకొండలో బాలిక అదృశ్యం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 70 అసెంబ్లీ స్థానాలున్న దేశ రాజధానిలో తొలిసారి ముక్కోణపు పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నువ్వా నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రతల మధ్య నేతల భవితవ్యాన్ని ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తం చేస్తున్నారు ఓటర్లు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు ఢిల్లీ వాసులు. ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు నేతలు. ఢిల్లీలో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నిర్మాణ్ భవన్ నియోజకవర్గంలో ఓటు వేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్, బీజేపీ నేత మేనకా గాంధీ సైతం నిర్మాణ్ భవన్ పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వాడవాడలా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఢిల్లీ వ్యాప్తంగా 630 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 64,000 మంది ఢిల్లీ పోలీసులతో పాటు 107 కంపెనీల కేంద్ర బలగాలను భద్రత కోసం వినియోగిస్తున్నారు. పొగమంచును, చలిని లెక్క చేయకుండా ఓటింగ్కు తరలి వస్తున్నారు ఢిల్లీ వాసులు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు ఏటీఎం దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు అనంతపురం జిల్లా నల్ల చెరువుకు చెందిన నారాయణ రెడ్డిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో దొరికిన ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్ తో అనుమానితుడి వేలిముద్రలు సరిపోల్చి చూస్తున్నారు పోలీసులు. పలు హత్యలు, దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న నారాయణ రెడ్డి ఏటీఎంలో దాడికి పాల్పడ్డ వ్యక్తి ఒకరే అని పోలీసులు దాదాపుగా నిర్ధారణకొచ్చారు. గత కొంతకాలంగా అనంతపురం జిల్లాలోని మకాం వేసిన కర్ణాటక పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో జిల్లాలో పాత నేరస్తులను విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే నారాయణ రెడ్డి స్వగ్రామంలో విచారించగా అనేక ఆధారాలు దొరికాయి. నల్ల చెరువులో పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న నారాయణ రెడ్డి 5 ఏళ్లుగా కనిపించకుండా తిరుగుతున్నాడు. ఇవన్నీ పోలీసుల అనుమానాలకు బలాన్ని చేకూర్చాయి. చివరిగా ఫింగర్ ప్రింట్స్ తో పాటు ఫోటో కూడా మ్యాచ్ కావడంతో పోలీసులు నారాయణ రెడ్డి ఏటీఎం నిందితుడని భావిస్తున్నారు. రాష్ట్రంలో చిన్నారుల కిడ్నాప్లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో 15 ఏళ్ల బాలిక కిడ్నాప్ అయింది. బాలిక కోసం వెతికిన తల్లిదండ్రులకు ఆచూకీ దొరకపోవడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇదే జిల్లాలోని లింగసముద్రం మండలం కేంద్రంలోని తాత హోటల్ కి చెందిన ఓ యువకుడు తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీమేధ కాలేజ్ హాస్టల్ విషాదం చోటు చేసుకుంది. ఒత్తిడి తట్టుకోలేని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భవానీ సాయి శ్రీమేధ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజ్ నచ్చలేదని, హాస్టల్లో ఉండనని తరచూ సహచర విద్యార్థులతో వాపోయేవాడు. కానీ ఎవరూ అతని గోడును పట్టించుకోలేదు. ఓవైపు తన ఆవేదనను అర్థం చేసుకునేవారు లేక, మరోవైపు చదువు ఒత్తిడి భరించలేక చివరకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు భవానీ సాయి. ఎంఈసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. భవానీ సాయి 16 years ఏజ్. ఈ అబ్బాయి రామంతపూర్లో రెసిడెన్స్. ఇలా ఫాదర్ దూరదర్శన్ ఎంప్లాయ్ అని తెలుస్తుంది. అయితే ఈరోజు మార్నింగ్ 3:15కి ఇతని క్లాస్ రూమ్లో ఫ్యాన్కి ప్లాస్టిక్ వైర్ దాంతో ఉరేసుకొని చనిపోయాడు. ఇది రీజన్ ఆఫ్ సూసైడ్. తర్వాత మోటివ్ ఏమున్నా కానీ మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. ఈ విట్నెస్ స్టేట్మెంట్ కానీ ఎవిడెన్స్ ప్రకారం ఫాలో అవుతాం. ఆల్రెడీ అబ్బాయి దగ్గర సూసైడ్ నోట్ కూడా పర్సనల్ ఉంది. దాని సూసైడ్ నోట్లో ఫర్ మై డెత్ నో వన్ ఈజ్ రెస్పాన్స్ అనే కాంటెంట్స్లో ఈ సూసైడ్ నోట్ ఉంది. దీన్ని అతని యొక్క ప్రీవియస్ హ్యాండ్ రైటింగ్ తోటి కూడా కంపారిజన్ చేపిస్తాం. వెదర్ ది సూసైడ్ నోట్ ఈజ్ రిటర్న్ బై హిమ్ ఆర్ నాట్ అనేది దానికి ఎస్టాబ్లిష్మెంట్ కోసం. విశాఖలో ప్రజాప్రతినిధుల పిఏలు భూబకాసురులుగా మారారు. కోట్ల రూపాయల విలువైన భూముల్ని దర్జాగా కబ్జా చేసి పడేస్తున్నారు. ప్రభుత్వమే తమ వైపు ఉందనే భరోసా, ప్రజాప్రతినిధులే తమ గుప్పెట్లో ఉన్నారనే ధీమాతో పిఏలు రెచ్చిపోతున్నారు. విశాఖ శివారు ప్రాంతం ఎండాడలో సాగుతున్న పిఏల భూదందాపై ఓ రిపోర్ట్. కాలం కలిసొస్తే సీమాంధ్రకు కాబోయే రాజధాని. అందుకే ఇప్పుడు విశాఖ హాట్ కేక్ గా మారింది. విశాఖతో పాటు పరిసర ప్రాంతాల్లో భూముల విలువ కోట్లలో పలుకుతోంది. దీంతో ప్రజాప్రతినిధుల పిఏలు కబ్జాకోరులు అవతారమెత్తారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్, మరికొందరు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధుల పిఏలు రియల్టర్ల అవతారమెత్తి భూదందా సాగిస్తున్నారు. విశాఖ శివారులో ఉన్న ఎండాడపై కన్నేసిన పిఏలు సైలెంట్ గా ఇక్కడ పని కానిచ్చేస్తున్నారు. ఎండాడ 1వ సర్వే నెంబర్ పరిధిలో పెద్ద పెద్ద కొండలు కనిపిస్తాయి. వీటిని ఆనుకునే ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల వెంచర్లు, వుడా ప్రాజెక్టులు నిర్మాణమవుతున్నాయి. సరిగ్గా ఇక్కడే ఓ కొండను తవ్వడంతో 6 ఎకరాల ఖాళీ స్థలం ఏర్పడింది. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ స్థలంపై పిఏలు ఖర్చు వేశారు. ఎవరూ నోరెత్తకుండా పలు శాఖల ఉద్యోగులు, అధికారులకు ఇందులో వాటాలిచ్చి మేనేజ్ చేశారు. వుడాతో పాటు రెవెన్యూ, ట్రాన్స్కో, జీవీఎంసీ ఉద్యోగులకు ఇందులో వాటాలున్నట్టు తెలుస్తోంది. ఎండాడలో ప్రజాప్రతినిధుల పిఏలు సాగిస్తున్న భూదందాపై TV9 నిఘా పెట్టింది. ఇక్కడి అక్రమాలన్నీ నిఘా కెమెరాలో చిక్కాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే కబ్జా స్థలంలో పక్కా షెడ్లు నిర్మితమయ్యాయి. ఉద్యోగులకు కూడా వాటాలుండటంతో ప్రభుత్వ ఖర్చులతోనే బోర్లు వేయిస్తున్నారు. విద్యుత్ సరఫరా కోసం స్తంభాలు కూడా నిర్మించారు. అన్ని సౌకర్యాలు ఉండడంతో 60 గజాల చొప్పున ఒక్కో ఫ్లాట్ ని విభజించి వెంచర్లు వేశారు. భవిష్యత్తులో ఇబ్బందులొస్తాయనేమో హడావుడిగా అమ్మకానికి కూడా పెట్టేశారు. పట్టాలు వాటంతటవే వచ్చేస్తాయని జనాల్ని నమ్మిస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని సొంత జాగీర్లా ఫ్లాట్ ను 5-6 లక్షలకు అమ్మేస్తున్నారు. TV9 నిఘాలో ఈ విషయం బయటపడింది. ఎంత ఉన్నాయంటున్నారు ఫ్లాటా? పట్టాలున్నాయి వాళ్ళకి? ఏం లేవు, ఎంతమంది తీసుకోవటం లేదు. మొత్తం ఎమ్మెల్యే గారు ఎప్పటికైనా ఇప్పించేది మొత్తం వస్తాయి. అంతా ఎమ్మెల్యే మనుషులు వీళ్ళంతానా? వేరే వాళ్ళకి ఒక్కడ గోల్ లేదు. మళ్ళీ వాళ్ళు అయితే వాళ్ళు అమ్ముతారా లేదో? ఎమ్మెల్యేల మనుషులు, మంత్రుల మనుషులు అంటే మళ్ళీ అమ్మకానికే పెట్టారా? వీళ్ళు నమ్మకానికి వీళ్ళంతా వాళ్ళు ఆడొకటి మళ్ళీ ఆక్రమించుకుంటూ ఉన్నారు. పిఎల్ఏ ఇలా చెలరేగిపోతుంటే ఇక ప్రజాప్రతినిధుల సంగతి వేరే చెప్పాలా?
ఎమ్మెల్యేలు ఎంపీల పీఏలు సాగిస్తున్న భూదందాపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక కమ్యూనిస్టు నాయకులు. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని కోరుతున్నారు. ప్రజా ప్రతినిధుల పీఏలు సాగిస్తున్న భూదందాను రెవెన్యూ అధికారులు చూస్తూ ఉండడం విమర్శలకు తావిస్తోంది. అయితే ఈ అక్రమాలపై టీవీ9 సమాచారం ఇవ్వడంతో విశాఖ ఆర్డీఓ మురళి విచారణకు సిద్ధమయ్యారు. ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు ఆయన. ఇమీడియట్గా మనం మన ఫీల్డ్ స్టాఫ్, తహసీల్దార్స్ అండ్ సర్వేయర్స్ వీళ్ళని పంపించి వెరిఫై చేయిస్తాము. వెరిఫై చేయించి మీరు చెప్పిన విధంగా అది గవర్నమెంట్ ల్యాండ్ అయ్యుండి ఎంక్రోచ్ అయ్యుండి అంటే దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళ ల్యాండ్లోకి ఎట్లా వచ్చారు, టైటిల్ ఎలా వచ్చింది వాళ్ళకి అనేది వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళని అడగాలి, నోటీస్ ఇచ్చి ఏమైనా ఉందా మీకు అనేసి. ఈ రెండు ఆస్పెక్ట్స్ చూసిన తర్వాత మనము ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ప్రొసీజరల్గా వెళ్ళిపోయి తీసిపడేస్తాం. టీవీ9 నిఘాతో పీఏల భాగోతం బయటపడింది. ఇంతకీ ప్రజాప్రతినిధులు ఈ విషయంపై నోరు విప్పుతారా? తమ అసిస్టెంట్లే కదా అని పీఏలకు మద్దతు పలుకుతారా? లేక ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంలో అధికారులకు సహకరిస్తారా? వేచి చూడాలి. తవ్వుకోవడానికి కోర్టు అనుమతినిచ్చింది. రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకే ఉంది, నిబంధనలన్నీ ఇసుకలో తొక్కేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది ఇసుక మాఫియా. రాత్రింబవళ్లు తేడా లేకుండా వాగులు వంకలు కొల్లగొట్టేస్తోంది. రాజమార్గంలో సహజ సంపద తరలిపోతున్నా అడిగే నాదుడే కరువయ్యాడు. మట్టిని నమ్ముకుంటే ఏమొస్తుంది? ఇసుకను నమ్ముకుంటే కాసుల వర్షం కురుస్తోంది. ఇదే ఫార్ములాతో ఖమ్మం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, చింతకాని, ముదిగొండ మండలాల పరిధిలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. చింతకాని, ముదిగొండ మండలాల పరిధిలో ఉన్న మున్నేరువాగు ఇసుకాసురులకు కల్పతరువుగా మారింది. చింతకాని మండలం చినమండవ గ్రామ సమీపంలో అనంతరెడ్డి అనే కాంట్రాక్టర్ కు 2011 నుంచి 2013 వరకు ఇసుక లీజు మంజూరైంది. అయితే 2012లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు లీజును ఆపేశారు. అయితే అప్పటికే ఆ కాంట్రాక్టర్ 1,12,00,000 రూపాయలను ప్రభుత్వానికి చెల్లించాడు. బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో 3 నెలల పాటు ఇసుక తవ్వుకోవడానికి అనుమతిచ్చింది. అయితే మనోడికి బుద్ధి గడ్డి తినింది. లీజు ఒకచోట ఉంటే మరో చోట తన దందా షురూ చేశాడు. ముదిగొండ మండలంలోని గంగాపురం, నరసాపురం గ్రామాల్లో రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను తవ్వేస్తున్నాడు. ఈ దందా వెనుక అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడి హస్తం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎవరి మామూళ్లు వాళ్లకి టంచనుగా అందుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఇసుక మాఫియా ఆగడాలతో భూగర్భ జలాలు అడుగంటుపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అధికార యంత్రాంగం ఈ ఇసుక మాఫియాకి ఎంతో కొంత అండదండలు ఉండటం వలన ఈ ఇసుక దందా కొనసాగుతుంది. ఈ ఇసుక దందా వాళ్ళు విలేజ్లో, గ్రామాల్లో అయితే కొద్ది గొప్ప మాట్లాడే వాళ్ళకి ఈ ఒక్కొక్క గ్రామానికి 5-10 లక్షలని అట్లా ఇచ్చుకుంటా కొన్ని లక్షల రూపాయలతో వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లు కూడా ధ్వంసం అయిపోతున్నాయి ఈ వీళ్ళు గ్రామస్థాయి నాయకుల కక్కుర్తి వలన. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరిగే ఇసుక దందాపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయాలని కోరుతున్నారు. ఏదైతే మాన్యువల్ మేనేజ్ మిషన్తో చేశాడో అతని మీద మీరు చర్యలు తీసుకోవడంతో పాటు వెంటనే స్టాప్ చేసి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వచ్చి, రెవెన్యూ వాళ్ళు వచ్చి, పోలీసు వాళ్ళు పంచనామా చేసి అక్కడ మొత్తం కూడా రికవరీ చేసి ప్రభుత్వానికి కట్టాల్సింది మీకు కోరుతా ఉంది. ఆయనకి ఎంత ధైర్యం అండి? మొత్తం గ్రామాల నేను కొనేశాను, నా ఇష్టం వచ్చినట్టు తోలేస్తున్నాను మాట్లాడుతున్నా. ఒకవైపు ఇసుకాసురులు కోట్లు వెనకేసుకుంటుంటే దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తీరిక సెలవిస్తున్నారు రెవెన్యూ అధికారులు. మరి ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చినారో మరి అక్కడ కాకుండా వేరే దగ్గర తీస్తున్నారని చెప్పి అతని మీద అభియోగము. దాని గురించి తహసీల్దార్, స్థానిక తహసీల్దార్ అయిన చింతకాని తహసీల్దార్ గారు సవివరంగా విచారణ చేసి మరి కలెక్టర్ గారికి, ఏడీ మైన్స్కు, ఏడీ పిఓ డిడబ్ల్యూఎంఏ గారికి, పీడీడబ్ల్యూఎంఏ గారికి రిపోర్ట్ పంపించడం జరిగింది. దాని ప్రకారము ఈ జాయింట్ సర్వే చేసి మరి ఆయన ఇచ్చిన ప్లేస్లో కాకుండా వేరే దగ్గర తీసుకుంటే మరి చట్టపరంగా మరి ఆయన పైన చర్య తీసుకోవడానికి వీలుంది.
ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు స్థానికులు.